ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల్ని వేటాడి హతమారుస్తున్నాయి. భారత్ సైన్యం, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, బిఎస్ఎఫ్ జాయింట్ ఆపరేషన్లలో విజయాలు సాధిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పటి వరకు 6 వేర్వేరు ఎన్కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మొదట ఆపరేషన్ అకల్కోట్ నేమ్తో ఉగ్రవాదుల ఏరివేత చేపట్టారు. ఈ ఎన్కౌంటర్లో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులు జాకీర్ అహ్మద్ గనీ, అదిల్ రెహమాన్ డింటూ, హారిస్ దార్ మరణించారు. సాంబా సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రవాదులు 7గురిని బిఎస్ఎఫ్ దళాలు హతమార్చాయి. వీరంతా పాక్ జాతీయులే. షోఫియాన్ కెల్లార్ అటవీ ప్రాంతంలో 3 కీలక లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో కేటగిరీ ఏ ఉగ్రవాది అయిన షాహిద్ పుట్టే, ఇతను 2024లో హెరాపోరాలో బీజేపీ సర్పంచ్ హత్యతో పాటు ఈ ఫిబ్రవరిలో కుల్గాంలో టెరిటోరియల్ ఆర్మీ జవాన్ హత్యలో నిందితుడిగా ఉన్నాడు. అలాగే కేటగిరీ సి ఉగ్రదాడి అయిన అద్నాన్ షఫీదార్, కేటగిరీ సి ఉగ్రవాది అయిన అమీర్ బషీర్, ఇతడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యుడు. ఇక త్రాల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ మాడ్యూల్కు చెందిన 3 టెర్రరిస్టులు హతమయ్యారు. వారిలో కేటగిరీ సి ఉగ్రవాదులైన ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వానీ, యావర్ అహ్మద్ భట్ ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాతి రోజు నుంచే ప్రారంభమైన ఆపరేషన్ మహదేవ్లో మతం అడిగి అమాయకులను చంపిన 3 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సులైమాన్, ఆఫ్ఘన్, జిబ్రాన్లను పట్టుకొని కాల్చి చంపారు. వీరు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డట్లు పక్కా ఆధారాలు దొరికాయి. ఆపరేషన్ శివశక్తి పేరుతో పూంచ్లో 2 పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఇలా వివిధ ఆపరేషన్లలో మొత్తం 21 మంది టెర్రరిస్టులను భద్రతా బలగాలు ఏరివేశాయి.